బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. సభకు రాని బీఆర్ఎస్ సభ్యులు సభా హక్కుల నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై వాస్తవాలను ప్రజలకు వివరించామన్నారు. కుంటి సాకుతో సభ నుంచి బీఆర్ఎస్ వెళ్లిపోయిందన్నారు. కవిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలంటున్న ఆది శ్రీనివాస్ తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభం కావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈరోజు ఎట్లాంటి అంశాలపై ఈరోజు ప్రశ్నోత్తరాలు జరిగే అవకాశం అంటే ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి సమయంలో గౌరవ సభ్యులు వేసినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వ పక్షాన సమాధానం ఇచ్చేటువంటి కార్యక్రమం గౌరవ సభ్యులు కూడా మాట్లాడేటువంటి అవకాశం వస్తుంది. తద్వారా సమస్యల పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పినమాట. ప్రశ్నోత్తరాల తదుపరి హెల్త్కు సంబంధించినటువంటిది కూడా ఈరోజు చర్చ జరగడానికి స్కోప్ ఉంది. ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలపైన వాస్తవాలను సభ ద్వారా ప్రజల ముందు ఉంచే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. కవిత చేసినటువంటి ఆరోపణలు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా కొన్ని అంశాలు తెర మీదకి తీసుకొచ్చింది. వాటిపై ఖచ్చితంగా ప్రభుత్వం దర్యాప్తు జరిపించే అవకాశం ఉందా? చాలా అవినీతి జరిగిందని చెప్తుంది. అంటే కవిత గారు మాట్లాడినటువంటి మాటలకు ఆధారాలు ఉంటే ఆధారం సమర్పించమని కోరుతుంది. ఇప్పుడు నేను ప్రెస్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అంటే వారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు 10 ఏళ్ళు. కుటుంబంలో సభ్యులు ఉన్నటువంటి మీ ఆవిడనే అవినీతి అక్రమాలు జరిగినాయంటే వాస్తవాలు ఆమెకు భవిష్యత్తు తెలిసి ఉంటే ఆధారాలు కూడా ఉండుంటే వాటిని ఇస్తే మీకు కూడా మా ముఖ్యమంత్రితో మాట్లాడి విచారణ జరపని చెప్పని కోరుతాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గమనించాలి. మేము మాట్లాడితే రాజకీయ విమర్శ అన్నారు. మరి మీ కుటుంబ సభ్యురాలు మీ ప్రభుత్వంలో 10 ఏళ్ళు భాగస్వామ్యం ఉన్నటువంటి కవిత మాటలకు ఇప్పటికైనా సమాధానం చెప్పండి. సిద్దిపేట కలెక్టరేట్లో అవినీతి అక్రమాలు జరిగినాయి అంటుంది. సిరిసిల్లలో సోదరుడు శాసనసభ్యుడు హరీష్ రావు గారు సిద్దిపేటలో తను ఇంకో మాట అన్నది. అమరజ్యోతి నిర్మాణంలోనూ సచివాలయంలోనూ అంబేద్కర్ విగ్రహము అన్ని నిర్మాణాలు కూడా అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పంటుంది. ఆఖరికి తెలంగాణ కోసం పోరాటం జరిపినటువంటి అమరులైనటువంటి వారి చిహ్నంగా అమరజ్యోతి నిర్మాణం చేస్తే అందులో కూడా అవినీతి జరిగిందంటే వీళ్ళని ఏమనాలో మాకు అర్థమైతే లేదు. ఒక ఎమ్మెల్సీ ఆరోపణలు చేస్తుంది, దాని మీద విచారణకు జరిపించవచ్చు కదా, విచారణ చేయొచ్చు కదా. మరి నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆరోపణలు తను చేయడం వేరు, ఆధారాలు ఇవ్వడం వేరు. అందుకే మీ ద్వారా కవితను అడుగుతా ఉన్నాను. కవిత గారి దగ్గర ఆధారాలు ఉంటే వాటిని ప్రభుత్వానికి విచారణ జరపని చెప్పించినట్టు మీకు కూడా మా ముఖ్యమంత్రితో మాట్లాడి వాటిపైన విచారణ జరపంటారు. లేదు ఆధారాలు ఉంటే తను కోర్టు కూడా వెళ్ళచ్చు. ఏ విధంగా అయినా అంటే ఇక్కడ నైతికత గురించి మనం చర్చించాలి. సునీల్ గారు, నైతికత మేమంటే రాజకీయ ఆరోపణ అన్నారు. ఈరోజు మీ కుటుంబ సభ్యురాలు మీ ప్రభుత్వాలు భాగస్వామ్యం ఉన్న వారికి అంటున్నట్టే వారి నైతికను కోల్పోయినట్టు కదా, వాస్తవం అన్నట్టు కదా. ఇప్పుడు సంతోష్ రావు గారి కుటుంబము హరీష్ రావు గారి కుటుంబం బంగారమయం అయితే తెలంగాణతో బంగారమయం అయినట్టు కాదు అన్నది ఆమె ఇంకొక మాట. అంటే వాళ్ళు కాసుల వర్షం కురిపించుకోవడానికి చేసే ప్రయత్నమే. జూరాల నుంచి శ్రీశైలం పోయేటువంటిది తప్పే అంటుంది. అంటే గోదావరి జలపైన కూడా అవినీతి అక్రమం జరిగినట్టుంది. ఆమె మాటలు పట్టి మేము మొదటి నుంచి అంటున్నది వాస్తవాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తారని చెప్పి భావిస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా అవకతవకలు జరిగాయని చెప్తుంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ చేశారు. అయినా కూడా ఇంకా ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళండి? ఇప్పుడు అది ఓవర్ టు ఢిల్లీ అన్నట్టుగా మీరు మీ భాషలో ఆల్రెడీ మేము విచారణ జరిపించినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం. సిబిఐకి మా దగ్గర ఉన్న ఆధారాలు నేను కవిత గారు కూడా ఆ విచారణ జరిగినప్పుడు సిబిఐకి ఆమె దగ్గర ఉన్న ఆధారాలు కూడా సమర్పించినట్టయితే దానిపైన తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకుపోతుంది. కాళేశ్వరం కానీ ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం మారిందని భవిష్యత్తు విచారణ పడితే తప్పు చేసిన వారిపైన తప్పనిసరిగా తగు చర్యలు ఉంటాయి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఎందుకు ఆమోదించట్లేదు గవర్నమెంట్? అది స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు తప్పనిసరిగా. స్పీకర్ గారు ఇది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన విషయంపై కూడా పూర్తి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకుంటాము. ఏదైతే అమరజ్యోతికి సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు సెక్రటరియట్ విషయాలు కావచ్చు, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన విషయాల్లో అవకతవకలు జరిగాయని కవిత చెప్తుంది. కానీ కేవలం చెప్పడం కాదు, ఆరోపణలు చేయడం కాదు, దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా దర్యాప్తు జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్న వీడియో భరత్తో సునీల్ రాజు, హైదరాబాద్. రైట్ నో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్లో చూద్దాం. పూర్తవుతుందనేటువంటి అంశాలను వాళ్ళు ఎవరైతే తప్పకుండా వారి కన్సర్న్ అన్ని కూడా గవర్నమెంట్ను నోట్ చేసుకుంది అధ్యక్ష. ఇప్పటికీ ఫైర్ స్టేషన్కి సంబంధించి దాదాపు 8,861 ఇన్సిడెంట్ అయినాయి అధ్యక్ష. 879 కోట్ల ఆస్తులు కూడా నష్టం జరిగింది. 163 మంది చనిపోయినారు. అందులో 2 ప్రధాన సంఘటనలు, అది ఫైర్ యాక్సిడెంట్ కాకపోయినా అగ్ని దాంట్లో చనిపోయారు. కాబట్టి సిగాచి ఇండస్ట్రీ సంగారెడ్డి దగ్గర కానీ, అదేవిధంగా చార్మినార్ దగ్గర ఒకటే ఇంట్లో 17 మంది చనిపోయినటువంటి సంఘటనలు, దురదృష్టకర సంఘటనలు జరిగినాయి అధ్యక్ష.
ఇప్పటికీ రాష్ట్రంలో 138 ఫైర్ స్టేషన్ సెంటర్స్ ఉన్నాయి. జిల్లాల లోపల జిల్లాల్లో 9 అవుట్ పోస్టులు ఉన్నాయి. ఇందులో 544 వాహనాలు ఈ యొక్క ఫైర్ సేఫ్టీ వాహనాలు ఉన్నాయి అధ్యక్ష. కొత్తగా 58 ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి గుండాల కానీ, గౌరవ రెవెన్యూ మంత్రి గారి గ్రామం కల్లూరు కానీ, ఈ విధంగా జిల్లాల వారిగా వాటి 58 వివరాలు ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ ఉన్నాయి, చదవమంటే తప్పకుండా. మరి భద్రాద్రి కొత్తగూడెంలో చెర్ల, మహబూబ్నగర్ దేవరకద్ర, ఖమ్మంలో కల్లూరు గుండాల, ఆదిలాబాద్లో బోధు, వికారాబాద్లో కొల్కచెర్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగి, కొమరం భీంలో జైనూరు మండల హెచ్క్యూ, జగిత్యాలలో రాయికల్ కొరుట్ల, మహబూబాబాద్లో కే సముద్రము బయ్యారము, మెదక్లో తూఫాన్ అగ్నిమాపక కేంద్రాన్ని సిబ్బంది మంజూరు కోసం ఉంచారు. అదేవిధంగా పాష మైలారము, జిన్నారము, భువనగిరి యాదాద్రిలో బీబీ నగర్ వద్ద, అదేవిధంగా మెడికల్ మల్కాజ్గిరిలో ఉప్పల్, బగాయతు, బోరంపేట, తూమ్కుంట, మేడ్చల్, ఉప్పల్, కొంపెల్లి, బౌదుర్పల్లి, మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన బాచుపల్లి, పోచారం, ఉప్పల్, గట్కేసర్, హైదరాబాద్లో గౌలిగూడలో ఉన్నటువంటి స్థాయి పెంపు, సికింద్రాబాద్లో ఉన్నటువంటి దానికి కూడా స్థాయి పెంపు. నేడు హైకోర్టులో టీటీడీ పరకామణి చోరీ కేసు కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. పరకామణిలో జరిగిన అవకతవకలు, నగదు మాయంపై లోతైన విచారణ జరపాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు సిఐడి, ఏసీబీ అధికారులను ఆదేశించింది. పరకామణి కేసులో నేడు హైకోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనుంది. తిరుమల పరకామణిలో భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక టెక్నాలజీ వాడకంపై టీటీడీ అధికారులు ఇప్పటికే కోర్టుకి ఓ నివేదికను సమర్పించారు. దీనిపై మరింత పర్యవేక్షణ అవసరమని ధర్మాసనం చెప్పింది. నేడు హైకోర్టులో టీటీడీ పరకామణి చోరీ కేసు కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. పరకామణిలో జరిగిన అవకతవకలు, నగదు మాయంపై లోతైన విచారణ జరపాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు సిఐడి, ఏసీబీ అధికారులను ఆదేశించింది. పరకామణి కేసులో నేడు హైకోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనుంది. తిరుమల పరకామణిలో భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక టెక్నాలజీ వాడకంపై టీటీడీ అధికారులు ఇప్పటికే కోర్టుకి ఓ నివేదికను సమర్పించారు. దీనిపై మరింత పర్యవేక్షణ అవసరమని ధర్మాసనం చెప్పింది. ఈ రోజైతే హైకోర్టులో టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి అయితే కీలక విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, రైట్, ఏదైతే తిరుమల శ్రీవారి పరకామణి కేసులో వెంటనే చేపట్టిన సంస్కరణ నివేదికను పరిశీలించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పరకామణిలో వెంటనే చేపట్టాల్సిన సంస్కరణపై ఏపీ హైకోర్టు సోమవారం నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై పరకామణి వ్యవహారంలో కేసుల నమోదు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి రావాలని సిఐడి, ఏసీబీ డీజీలకు హైకోర్టు ఆదేశించింది. పరకామణి హుండీలో సీలింగు, రవాణా, లెక్కింపు తక్షణం చేపట్టే సంస్కరణపై హైకోర్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నివేదిక అందజేసి ఈ కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. అంటే ఇవాళకి
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణి నగదు చోరీ వ్యవహారం సంబంధించి వీడియోలు వైరల్ అయినాయి. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వ విచారణకు ఆదేశించారు. అలాంటి వేళ ఈ కేసు కీలకమైన టీటీడీ మాజీ ఏబిఎస్ తో మృతి చెందడం, మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ పరకామణి సంస్కరణలు తీసుకురావడం కోసం టీటీడీ పశ్చిమ చర్యలు చేపట్టి అందుకు సంబంధించి నివేదికను హైకోర్టు సమర్పించింది. దీనిపై హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఇకపై పూర్తి స్థాయిలో కూడా ఆ సీలింగ్ రవాణా లెక్కింపు విషయం తగు జాగ్రత్త తీసుకోవాలి. ఆ రకంగా మరిన్ని సంస్కరణలు చేయాలని ఆ ఏపీ హైకోర్టు ఆదేశించింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇరుసుమండ బ్లోఅవుట్ లో మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. ఓవైపు నుంచి నీరు, ఇంకో వైపు నుంచి బురదను వెదజల్లుతున్నారు సిబ్బంది. నిన్నటి కంటే మంటలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. అయితే మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురిచేసింది. భీకర ధ్వనితో పేలుళ్లు, భారీగా ఎగిసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మలకీపురం మండలం ఇరుసుమండలోని మోరిఫై డ్రిల్లింగ్ సైట్లో సోమవారం 12 గంటల సమయంలో గ్యాస్ లీకేజీ ఆరంభమైంది. 12:30 గంటల కల్లా నిప్పు అంటుకోవడంతో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో సమీపంలోని ఇరుసుమండ, లక్కవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ దత్తు అందిస్తారు. దత్తు, ప్రజెంట్ ఇరుసుమండ బ్లోఅవుట్ లో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? మంటలు అదుపులోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అలాగే ప్రజెంట్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీలో ఇరుసుమండ వద్ద జరిగిన ఈ బ్లోఅవుట్ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం అయితే కనుక నేను రాత్రితో పోలిస్తే కొద్దిగా మంటలు తీవ్రత తగ్గిందని చెప్పొచ్చు. అధికార యంత్రాంగం మాత్రం దీన్ని అదుపు చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుందన్న విషయం మీద క్లారిటీ ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే బావిలో ఉన్నటువంటి గ్యాస్ అంతా బయటకు రావాలి, బయటకు వచ్చి కొంచెం ప్రెజర్ తగ్గాలి. అట్ ద సేమ్ టైం సాంకేతిక పరిజ్ఞానం కూడా, సాంకేతిక నిపుణులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ప్యాక్స్ నిర్ణయించుకుంటారు. అదంతా చేయడానికి సాంకేతిక నిపుణులు వస్తారని చెప్పి ఓఎన్జీసీ వర్గాలు చెప్తే ప్రస్తుతం అయితే కనుక సాయంకాలానికి వారంతా చేరుకునే అవకాశం ఉంది. బావిలో ఉన్నటువంటి తీవ్రత కూడా తగ్గాలి. తగ్గిన తర్వాత దీనికి కేజింగ్ అండ్ క్యాపింగ్ మెథడ్ ద్వారా దీన్ని క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఖాళీ చేయించారు. కిలోమీటర్ రేడియస్ లో ఎవరు వచ్చకుండా చేశారు. ఇది ఇరుసుమండ గ్రామానికి 600 మీటర్ల దూరంలో ఉండడంతో ఇది పొలాల మధ్య ఉంది. ఒక ఊపిరి పీల్చుకునే విషయంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనావరణ్య కార్మి ప్రదేశం కాబట్టి ప్రస్తుతం అయితే కనుక అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఓఎన్జీసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం కూడా తీవ్ర కసరత్తు చేస్తోంది. స్థానిక శాసనసభ్యులు అలాగే ఎంపీ అయినటువంటి హరీష్ కూడా అక్కడే దగ్గరుండి ఈ యొక్క మంటల తీవ్రతను అదుపు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరోవైపు ఒక్కటే భయం వెంటాడుతోంది. ఈ పైప్ లైన్ నుండి మరో పైప్ లైన్ అనుసంధానంగా అక్కడికి ఏమైనా పైపులు ఉంటే కనుక అందులో కూడా లీకేజ్ వస్తుందా, ఒకవేళ వస్తే కనుక ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుంది. దాని విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని రాబట్టుకు కోరుతున్నారు. కాలం కింద పైపులు ఉండడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుందని చెప్పి ఎప్పటి నుంచో వాదిస్తున్నా మంటలను పట్టించుకోలేదు కూడా వారిని గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక మంటలు అదుపులోకి రావాలంటే మనకున్న సమాచారం మనకి 4 రోజులు పట్టే అవకాశం ఉంది. శాలిని, అలాగే దత్తు, అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఏదైనా ఒక కంపెనీ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా కఠినతరం చేసే అవకాశం ఉందా అక్కడ అధికారులు? అయితే కనుక కంపెనీ అంటే కోనసీమ వ్యాప్తంగా 140 వరకు గ్యాస్ బావులు ఉన్నాయి. ఈ బావులు అంటే భూమి నుండి లోతుకి డ్రిల్లింగ్ చేస్తూ ఉంటారు. డ్రిల్లింగ్ చేసిన తర్వాత 2000 అడుగులు డ్రిల్లింగ్ కిందకి వెళ్ళిన తర్వాత వాయు
సహజవాయు తీవ్రతను బట్టి అది అందులో ఎంత ఉందా అన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు. సేఫ్టీ మెజర్స్ యాక్చువల్ గా చెప్పాలంటే మీరు అన్నట్టు డ్రిల్లింగ్ చేసే సమయంలో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 1000 అడుగుల వరకు వెళ్తే ఒక విధమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి, అంతకన్నా కిందకెళ్తే మరింత నైపుణ్యత కలిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇలాంటి లెక్కలు అవన్నీ ఉంటాయి. అయితే వీరు మామూలుగా ఒక స్థాయిలో గ్యాస్ ఉంటుందని చెప్పి డ్రిల్లింగ్ మొదలు పెట్టారు. కానీ తీవ్ర గ్యాస్ అదే సహజవాయువు నిక్షేపానికి అనుకున్న సమయంలో దాని యొక్క తీవ్రత అధికంగా ఉంది, శక్తి అధికంగా ఉంది. అంటే నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనుక నిల్వలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వీరు గుర్తించే సమయం లోపలగానే ఒక్కసారిగా ఫైర్ అవడం జరిగింది 12:30 ప్రాంతంలో. దాంతో వీరు కంట్రోల్ చేయలేని పరిస్థితి. అక్కడ ఏదైతే డ్రిల్ చేస్తారో రిక్కులు కూడా పక్కన పెట్టి పరిగెత్తే పరిస్థితి. ప్రస్తుతం అయితే కనుక గ్యాస్ తీవ్రతను బట్టి ఎగతపడుతున్న మంటల యొక్క అంచనాన్ని బట్టి దగ్గర 20 నుంచి 30 అడుగుల వరకు ఈ యొక్క తీవ్రత ఉంది. అయితే కొద్దిపాటు నిలవలు ఉన్నాయి. ఇది పెద్ద ప్రమాదాలు అని చెప్పి అధికార యంత్రాంగం చెప్పింది. కానీ మంట గ్యాస్ ఉండడానికి దీనికి అంత అని మనం చెప్పలేం. ప్రస్తుతం అయితే కనుక చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు. 5 ఇళ్లు ఉన్నాయి. 5 ఇళ్ళని కూడా ఖాళీ చేయించారు. చుట్టుపక్కల ఎవరు లేకుండా చూస్తారు. ప్రాణ నష్టం అయితే లేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా సంభవించే అవకాశం ఉంది. విషయాన్ని అలాగే దత్తు, మరి మంటలు అంటే నిన్నటి నుంచి కూడా ఎగిసి పడుతున్నాయి కదా, ఇంకా టైం పడుతుంది అంటున్నారు. సో మంటలు అదుపు చేయడానికి ఎలాంటి టెక్నిక్స్ ని వాడుతున్నారు అక్కడ అధికారులు? ఇది ఒక ఆయిల్ వెలికితీత కార్యకలాపాలను ఇచ్చే ఈ సమయంలో ఒక 2 పద్ధతులు ఉంటాయి. దానికైతే బస్ పంపింగ్ అని ఉంటుంది, ఫోమ్ స్ప్రేయింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, వాటర్ అంబర్లాస్ అంటారు. అంటే నీటిని గొడుగు మాదిరిగా వెనజెమ్ముతూ ఉండే విధంగా నీటిని చిమ్ముతూ ఉంటారు. చిమ్మడం మీన్స్ స్ప్రే చేస్తూ ఉంటారు. దాన్ని చేయడం ద్వారా మంటలు చుట్టుపక్కల వ్యాపించకుండా ఉంటాయి. అయితే అగ్నిని కంట్రోల్ చేయాలంటే మాత్రం నీరు సరిపోదు. దానికి ఖచ్చితంగా ఫోమ్ రసాయనాలు ఉపయోగించాలి. అలాగే మడ్ పంపింగ్, బురదతో కూడినటువంటి నీటిని పంపు చేయడం ద్వారా కూడా అదొక టెక్నిక్ ను ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం అయితే కనుక మడ్ పంపింగ్ అలాగే ఫోమ్ పంపింగ్ మాత్రం అక్కడ జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ మంటలు వ్యాపించకుండా వాటర్ క్యానల్తో వాటర్ అంబులెన్స్ సిస్టాన్ని ఉపయోగించి వారు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ సహజవాయువు అందులో భూమి నుండి ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం దాదాపు 5-6 రోజుల సమయం పట్టే అవకాశం ఖచ్చితంగా ఉండొచ్చు. అయితే సమయాన్ని మాత్రం ఎంత సేపులో చేస్తామన్న విషయాన్ని మాత్రం ఎవరు తేల్చలేకపోతున్నారు. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయాలంటే, బావిని కంట్రోల్ చేయాలంటే బావిని ముందు క్యాప్ చేయాలి. క్యాపింగ్ అండ్ మెథడ్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ని అప్లై చేయాలంటే ముందు దాన్ని క్లోజ్ చేయాలంటే ఫైర్ ఆడిన తర్వాత సహజవాయువు ఎగిసిపడుతున్నా సరే అక్కడికి వెళ్ళి క్లోజ్ చేయడానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర అందుబాటులో ఉంది. కానీ మంటల్లో ఉన్నప్పుడు క్లోజ్ చేయడానికి తగ్గ పరిజ్ఞానం మాత్రం మన దగ్గర లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే కనుక ముందు మంటలను అదుపు చేయాలి, దాని తర్వాత గ్యాస్ అదుపు చేయాలి, దాని తర్వాత ఈ గ్యాస్ బావుల నుంచి వస్తున్నటువంటి ఆ గ్యాస్ ని వేరే పైప్ లైన్ కి కన్వర్ట్ చేయాలి, అంటే డైవర్ట్ చేయాలి. అంటే దానికి చేయాలంటే అండర్ పాస్ కింద అండర్ గ్రౌండ్ పైప్ లైనింగ్ సిస్టమ్ ఉంటుంది. అది ఈ బావి దగ్గర ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. ఇంత పద్ధతి ఉంది. ఇదంతా టెక్నికల్ గా ఓఎన్జీసీ, జైల్ అలాగే ఆయిల్ ఇండియా కంపెనీలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఓఎన్జీసీ డీప్ అనే ఒక సంస్థకి ఇక్కడ ఈ డ్రిల్లింగ్ చేయడానికి టెండర్ ఇచ్చింది. ప్రస్తుతం అయితే కనుక ఆ సిబ్బంది, ఆ డీప్ కంపెనీ సిబ్బంది 9 బావుల వరకు వారు డ్రిల్లింగ్ చేశారు, సక్సెస్ఫుల్ గానే నిర్వహించారు. అందుకోసమే వారికి ఇచ్చామని చెప్పి ఓఎన్జీసీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం అయితే కనుక దీన్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అన్న దాని మీద ఓఎన్జీసీ అన్వేషిస్తుంది. మనకున్న అంచనా ప్రకారం, గతంలో మనకున్న అనుభవం ప్రకారం ఇదంతా మనం ఈ విధంగా భావించవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ దత్తు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో దారుణం జరిగింది. టీడీపీ నాయకుడు మదన్ రౌడీయిజానికి దిగాడు. తన తమ్ముడి తనయుడు రవితేజపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బీరు సీసాతో రవితేజపై మదన్ దాడి చేశాడు. దీంతో రవితేజ తీవ్రంగా గాయపడ్డాడు. కోర్టులో ఉన్న సివిల్ కేసు కారణంగా దాడి జరిగిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. మదన్ రవితేజ ఇంటికి వెళ్లి సామాగ్రిని ధ్వంసం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో దారుణం జరిగింది. టీడీపీ నాయకుడు మదన్ రౌడీయిజానికి దిగాడు. తన తమ్ముడి తనయుడు రవితేజపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బీరు సీసాతో రవితేజపై మదన్ దాడి చేశాడు. దీంతో రవితేజ తీవ్రంగా గాయపడ్డాడు. కోర్టులో ఉన్న సివిల్ కేసు కారణంగా ఈ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మదన్ రవితేజ ఇంటికి వెళ్లి సామాగ్రిని ధ్వంసం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ఈ దాడి జరగడానికి కారణం ఏంటి? శాలిని, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో పరిస్థితి తీవ్ర ఉధృతంగా మారింది. టీడీపీ పోలవరం నియోజకవర్గ ప్రచార కార్యదర్శి రాచూరి మదన్ రౌడీయిజం చేస్తూ హత్యాయత్నం చేయడానికి పూనుకున్న సంఘటన చోటు చేసుకుంది. మదన్ తన తమ్ముడి కుమారుడు రవితేజను హత్య చేయాలని ప్లాన్ చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. తన బావమర్ది అంగడాల నాగరాజుతో కలిసి నడి రోడ్డుపైనే మర్డర్కు ప్రయత్నం జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ద్విచక్ర వాహనాలపై మారణాయుధాలతో రవితేజ ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న మహిళలను బెదిరించి సామాగ్రిని ధ్వంసం చేసిన సంఘటన కూడా అక్కడ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రవితేజ సోదరి 112కి కాల్ చేయడం ద్వారా అక్కడికి పోలీసులు చేరుకున్నారు. కానీ పోలీసులు ముందే నడి రోడ్డు పైన బీరు సీసాతో రవితేజపై దాడికి చేసి చంపేందుకు కూడా ప్రయత్నించారు. ఈ ఘటనలో రవితేజకు తీవ్ర గాయపయ్యారు. చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు సహాయం తీసుకుని వెంటనే స్థానిక ఆసుపత్రులు కూడా తరలించారు. గతంలో కోర్టులో నడుస్తున్న సివిల్ తగాదానే దీనికి కారణమని కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. కానీ అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు మద్దతు పంటగా నిలుస్తున్నారన్న కూడా ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా బాధిత కుటుంబాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని కూడా బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు విచారణ చేపట్టి బాధితుల ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఒక రాజకీయ నాయకుడి రౌడీయిజం ఆరోపణలో ఇది రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. శాలిని, అలాగే కిరణ్, మరి ఇక్కడ మదన్ గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? మదన్ తెలుగుదేశం పార్టీలో ఒక పోలవరం ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు అండ చూసుకుని కూడా రెచ్చిపోతున్నారని కూడా ఆ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేస్తారని తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని నిరాకరించిన మహిళను హత్య చేసిన ఓ వ్యక్తి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొర్లగుంట మారుతీనగర్లో ఈ ఘటన జరిగింది. గుత్తివారిపల్లెకి చెందిన సోమశేఖర్ తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. గతంలో అతడికి వివాహం జరిగింది. భార్యతో విడిపోయి కొర్లగుంటలోని మారుతీనగర్లో ఒంటరిగా ఉంటున్నాడు. తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మి కొత్త కాలం క్రితం తిరుపతిలోని జీవకోనకు వచ్చారు. ఆమె భర్త కుమారుడితో కలిసి నివాసం ఉంటుంది. గ్యాస్ డెలివరీ నిమిత్తం వెళ్లే సోమశేఖర్తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. ఇటీవల ఈ బంధాన్ని ఆమె నిరాకరించింది. దీంతో చివరిగా మాట్లాడదామని ఆమెను తన గదికి పిలిపించుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత చాకుతో లక్ష్మి గొంతు కోసి హతమార్చాడు. అనంతరం ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాత్రి సోమశేఖర్ గుత్తివారిపల్లి రేణిగుంట మండలంకు సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ గ్యాస్ గోడౌన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. అతను ఇక్కడ జీవకోణంలో ఉన్న సాంబలక్ష్మి అనే ఆవిడతో పరిచయం పెంచుకొని వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యానికి కారణమవుతుంది. ఆమె ఇక్కడే ఒక హోటల్లో పనిచేసేటప్పుడు గ్యాస్ డెలివరీ బాయ్గా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం పెరుగుతుంది. తద్వారా మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. వచ్చి వద్దనుకుంటుంది ఆవిడ. వద్దనుకున్నా కానీ మళ్ళీ అతను ఇబ్బంది పెడతాడంటే పోలీసులకు కూడా సమాచారం ఇస్తుంది. అలిపిరి పోలీసులకి ఇస్తే వాళ్ళు ఇద్దరిని సర్ది చెప్పి కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా ఒకసారి ఓరుకోరు తారసపడకుండా చేయడం జరుగుతుంది. అయితే మళ్ళీ నిన్న ఉదయం 10 గంటలకి ఆవిడ రాస్ బిల్డింగ్ రాస్ సంఘం యొక్క డబ్బులు కట్టడానికి లోన్ కట్టడానికి అని చెప్పి నిన్న 10 గంటలకి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పటి నుంచి మళ్ళీ కనపడదు. మళ్ళీ నిన్న రాత్రి 12 గంటలప్పుడు మాకు ఇంటిలో ఒక శవం వేలాడుతుందని చెప్పేసి సమాచారం అందిస్తే దానికోసమని తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా దాంతోపాటు ఆ సోమశేఖర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని ఉంటాడు. పక్కన ఈమె శవం కూడా మర్డర్ అయి ఉంటుంది. ఇక తిరుపతి మారుతినగర్లో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. నారాయణ, దర్శనాన్ని తిరుపతి నగరంలో ఓ మహిళా హత్య, మరో యువకుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. తిరుపతి కొర్లగుంట సమీపంలోని మారుతినగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ హత్య, అలాగే ఓ ఆత్మహత్యకు దారితీసినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే గత కొంతకాలంగా తిరుపతి జీవకోణకు సంబంధించిన 4 సంవత్సరాల వయసు గల శాంబాలక్ష్మి అనే మహిళతో కొర్లగుంటకు సంబంధించిన సోమశేఖర్ అనే వ్యక్తి అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇతను గ్యాస్ డెలివరీ బాయ్ గా కూడా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా వీరి పరిచయం క్రమంగా ఈ యొక్క వివాహేతర సంబంధానికి దారితీసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క వివాహేతర సంబంధాన్ని నిలుపుదల చేయాలని చెప్పి కూడా ఆమె అతనితో గొడవపడి ఒత్తిడి తేవడంతో వారిద్దరి మధ్య గొడవలు కూడా పారాస్థాయికి చేరినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ సోమశేఖర్ ఉన్నారో ఇతను చంద్రగిరి నియోజకవర్గం గుత్తివారిపల్లికి చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు అతను గుర్తించారు. గతంలో కూడా వీరు అలిపిరి పోలీస్ స్టేషన్ లో కూడా వీరి గొడవపడి అక్కడ కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ యొక్క వివాహేతర సంబంధమే వీరి యొక్క గొడవలకు కారణమైనట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా నిన్న సాయంత్రం వీరు గొడవపడి ఆ తర్వాత ఆమెను తన ఇంట్లో హత్య చేసి ఆ యొక్క ఏదైతే యొక్క లీగల్ కేసును ఎదుర్కోలేక ఆ భయంతోనే అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ.